మీరు ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్నప్పుడు బిల్డర్ కొటేషన్ ఇస్తాడు. అప్పుడు మీలో మీకే చాలా డౌట్స్ వచ్చే ఉంటాయి. అసలు ఇది రీజనబుల్ ప్రైజేనా, లేకుంటే బిల్డర్ హై ప్రైస్ చెప్తున్నాడా? ఇలాంటి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్లో ఒక చిన్న ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఫ్లాట్నైనా కొనే ముందు ఎస్ఎఫ్టీ మెజర్మెంట్తోనే ఫ్లాట్ని కొంటారు, కరెక్టా? అలాగే ఆ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుందో బిల్డర్ని అడిగి తెలుసుకోవాలి. ఈ రెండు క్యాల్కులేషన్స్ మీదనే మనకు రియల్ ఎస్టేట్లో మనం పెట్టే ప్రైస్ కరెక్ట్గా పెడుతున్నామా, ఎక్కువ పెడుతున్నామా అనేది తెలుసుకోవచ్చు. మీరు 2000 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ని 1 crore ప్రైస్లో కొంటున్నారు అనుకుందాం. పర్ ఎస్ఎఫ్టీ 2500 రూపీస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనుకుంటే అది మనకు 50 lakhs వరకు వస్తుంది. అన్డివైడెడ్ షేరు 2000 ఎస్ఎఫ్టీకి 25 square yards అనుకుందాం. సో ఆ ఏరియాలో 1 lakh వరకు స్క్వేర్ యార్డ్ ఉందనుకుంటే 25 lakhs ప్రైస్ వస్తుంది. సో ఓవరాల్గా 50 lakhs కన్స్ట్రక్షన్ కాస్ట్, 25 lakhs ఏమో యూడిఎస్ షేర్ పడుతుంది. అంటే ఓవరాల్గా 75 lakhs మీరు ఆ ఫ్లాట్కి యాక్చువల్ కాస్ట్ పెడుతున్నట్టు అనమాట. రిమైనింగ్ 25 lakhs ఏదైతే ఉందో అది బిల్డర్ మార్జిన్. బిల్డర్ నార్మల్గా 10 to 15% మినిమం మార్జిన్ పెట్టుకొని కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. ఒక్కొక్కసారి గేటెడ్ కమిటీస్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే అమిటీస్ని బట్టి ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చే క్వాలిటీని బట్టి, అమిటీస్ని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. సో మినిమం 1800 నుంచి 2500 మధ్యలో అయితే ప్రైస్ వేరీ అవుతుంటుంది. మీ లొకాలిటీని బట్టి ప్రైస్ మీరు ఎంత పెడుతున్నారు అనేది క్యాల్కులేషన్ చేసుకోండి. అలాగే యూడిఎస్ని కూడా ప్రాపర్గా క్యాల్కులేషన్ చేసుకొని మీరు ఫ్లాట్కి ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు, తక్కువ కాస్ట్ పెడుతున్నారా, ఒక అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్తో చేసుకొని ఫ్లాట్ని అయితే తీసుకోండి. మరిన్ని రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం హైదరాబాద్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.